ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని త్వరలోనే 15,000కు పైగా పోలీసు ఉద్యోగాలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. యువతకు ఉద్యోగాలు ఇస్తుంటే కాంగ్రెస్ సర్కార్పై హరీష్ రావు శాపనార్థాలు పెడుతున్నారంటూ రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందించిన రేవంత్ కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ నిరుద్యోగుల ఆకాంక్షల్ని నెరవేర్చలేదన్నారు. నేను అడుగుతున్న ప్రతిపక్ష నాయకుడైన చంద్రశేఖరరావును ఎప్పుడు నీ కుటుంబము, నీ బిడ్డ, నీ కొడుకు, నీ అల్లుడు వాళ్ళ ఉద్యోగాల గురించేనా నీ ఆలోచన? మా పేదోళ్ళ బిడ్డలైన మా చెల్లెళ్ళ ఉద్యోగాల కోసము, ఆ ఉద్యోగ అవకాశాలు వస్తే వాళ్ళు జీవితంలో స్థిరపడి పెళ్లిళ్లు చేసుకొని కుటుంబ సభ్యులను ఆదుకునే అవకాశాన్ని ఎప్పుడైనా ఆలోచన చేసిండ్రా? ఇక్కడ 6,956 మంది తెలంగాణ నిరుద్యోగ యువకులకు, విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఈ ప్రభుత్వం కల్పిస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మనస్ఫూర్తిగా ఈ ఆడబిడ్డలను ఆశీర్వదించకపోతే నీకు ఆ ప్రధాన ప్రతిపక్ష పాత్ర కూడా దండగా అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు అనుకునే ప్రమాదం ఉంది. చంద్రశేఖరరావు గారు, మీ కళ్ళల్లో ఆనందం చూసి ఫామ్ హౌస్ లో ఉన్న వాళ్ళు కుళ్ళుకున్నా, వాళ్ళ కడుపులో దుఃఖం పొంగి పొర్లినా, వాళ్ళ శాపనార్థాలు ఎన్ని పెట్టినా ఒక్క మాట చెప్పదలుచుకున్న, పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు హరీష్ రావు గారు. పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోచమ్మ కొట్టిందంట. హరీష్ రావు, మేము ఉద్యోగాలు ఇస్తుంటే అవాకులు చవాకులు పలుకుతున్నావు కదా, ఒక్కసారి ఇక్కడున్న కెమెరామెన్లకు నేను వాళ్ళ సంతోషాన్ని చూడండి, ఆడబిడ్డల కళ్ళల్లో ఆనందాన్ని హరీష్ రావుకు వాళ్ళ మామకు చూపించండి. వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు నియామకాలు చేపట్టినాం. తొందరలోనే పోలీస్ శాఖలో ఉద్యోగాలను చేపడతాం. ఆ తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అన్ని శాఖలలో ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని మాట ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. విధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మించడంలో మా శాయశక్తుల కష్టపడతాం. మీకోసమే అహర్నిశలు కృషి చేస్తాం. నిరుద్యోగ యువకులకి వేదిక మీద నుంచి నేను భరోసా ఇస్తున్నా, సంవత్సరం తిరిగే లోపల 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే బాధ్యత మాది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం.